ప్రియమైన భక్తులారా, శూర్పణఖ అవమానంతో మండిపోయిన రావణుడు సీతను అపహరించేందుకు కుట్రపన్నాడు. అతను రాక్షసుడు మారీచుడు వద్దకు వెళ్లి తన యోజనను వివరించాడు. మారీచుడు రాముని పరాక్రమాన్ని అనుభవించినవాడు. అతను రావణుడిని ఇలా హెచ్చరించాడు: రాముడు సాధారణుడు కాదు. అతనితో శత్రుత్వం నీ నాశనానికి కారణమవుతుంది. కాని అహంకారంతో ఉన్న రావణుడు ఆ మాటలు వినలేదు. అతను మారీచునికి ఇలా ఆదేశించాడు: నీవు బంగారు మృగంగా మారి పంచవటిలో సంచరించు. సీత ఆ మృగాన్ని చూసి ఆకర్షితురాలవుతుంది. రాముడు దానిని వెంబడిస్తాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. భయంతో ఉన్న మారీచుడు చివరికి రావణుడి ఆజ్ఞకు లోబడాడు. ఇలా బంగారు మృగరూపంలో ప్రారంభమైన ఈ కుట్ర రామాయణంలో మహా విషాదానికి నాంది అయింది. ఈ ఘట్టం మనకు నేర్పేది: అహంకారం వినాశనానికి దారి తీస్తుంది. చెడు యోజనలకు తాత్కాలిక విజయం ఉన్నా చివరికి ఓటమే. ధర్మానికి విరుద్ధంగా చేసిన పని శాశ్వతంగా నిలవదు.